వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కార్మికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్లే రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిర్వాసితులతో పాటు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల జేఏసీ లీడర్లు రెహమాన్, అప్పల్ రాజులు మాట్లాడుతూ విశాఖ ఉక్కును వెంటనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు నిర్వాసితుల ఆందోళనతో ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రోజులైంది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఫర్నిచర్ మొత్తం మూసేయడం అనేది జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ కార్మిక వర్గం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేది జరుగుతుంది. వాస్తవంగా స్టీల్ ప్లాంట్ కి రక్షణ ప్రత్యేక గనులు ఇవ్వాలని, అలాగే స్టీల్ ప్లాంట్ కి నిధులు ఇవ్వాలని, ఈ స్టీల్ ప్లాంట్ కానీ మూతబడి అదాని అంబానీకి ఇస్తే దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రజానికి అందరూ కూడా తరుము కొడతాం. ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్రంలో అడగాలని, లేని పక్షంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రోడ్డు మీద తిరగకుండా మేము చేయడం అనేది జరుగుతాం. అందుకని పెద్ద ఎత్తున పోరాటం అనేది కొనసాగుతుంది. కావున ఈ రాస్తారోకని జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ప్రజానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా
ఇక్కడ కూడా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే 32 మంది బలిదానం సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని మరి గత అనేక 2000 సంవత్సరాల పైనుంచి కూడా 2000 సంవత్సరాల రోజుల నుంచి నేటి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నిమ్మకి నీరు ఎత్తినట్టే ఉంది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే కురవనపాలెం ఉందో కురవనపాలెంకి వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కుని మేము కాపాడుతామని చెప్పిన చంద్రబాబు నాయుడు అఖిలపక్షంగా మొన్న వెళ్ళి విజయవాడ లెటర్ ఇచ్చినప్పుడు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఈరోజు మరీ అన్యాయంగా కూటమి ప్రభుత్వం అనేది వ్యవహరిస్తుంది. విశాఖ ఉక్కు బలిదానంతో సాధించుకున్న అలాగే 64 గ్రామాలు 26,000 ఎకరాల భూమి అనేది ఇచ్చారు. ఈరోజు నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు మీ యొక్క ఏదైతే సపోర్ట్ తోటే అక్కడ నరేంద్ర మోడీ అక్కడ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మీరు గట్టిగా నొక్కి ఒక్కాడి ఏదైతే ఉందో విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, లేదా విలీనం అంటే శైలిలో విలీనం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల ఏఐటీ